అరుణాచలం సినిమాలో రజనీకాంత్ డబ్బులు నష్టపోవడం కోసం సెంధిల్ని హీరోగా పెట్టి ఒక భారీ బడ్జెట్ సినిమా తీస్తాడు, గుర్తుందా? ఈ వెల్కమ్ టు ద జంగిల్ మూవీ కాన్సెప్ట్ కూడా అదే. కాకపోతే అరుణాచలం సినిమాలో రజనీకాంత్ ఛాలెంజ్ గెలవడం కోసం ఆ సినిమాని తీస్తే, ఈ సినిమాలో జాకిర్ హుస్సేన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి టోకరా వేసి మనీ లాండరింగ్ చేయడం కోసం మూవీని తీసి నష్టపోవాలనుకుంటాడు. బట్ కాలక్రమేణా పరిస్థితులు తారుమారయ్యి ఫ్లాప్ సినిమా తీయడానికి బదులు హిట్ సినిమాని తీయడమే వాళ్ళ టార్గెట్ గా మారుతుంది. అది కూడా లిమిటెడ్ బడ్జెట్ లో షూటింగ్ ని ఫినిష్ చేసి. అయితే ఈ క్రమంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆ మూవీ క్రూ మొత్తానికి ఒక మేజర్ థ్రెట్ ఏర్పడుతుంది. ఇంతకీ ఆ థ్రెట్ ఏమిటి? ఆ థ్రెట్ లోంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు? అసలు వాళ్ళ టార్గెట్ ని వాళ్ళెందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఫైనల్ గా షూటింగ్ ని కంప్లీట్ చేసి మూవీని రిలీజ్ చేయగలిగారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఒక భారీ బడ్జెట్ సినిమా తీయాలి, లైక్ వెల్కమ్ టు ది జంగిల్. ఫ్లాప్ లో ఉన్న యాక్టర్స్ ని క్యాస్ట్ చేయాలి, లైక్ అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి ఎక్సెట్రా. అనీస్ బాజ్మీ ఫస్ట్ వెల్కమ్ తో హిట్ కొట్టాడు కాబట్టి అతనికి బదులుగా అహ్మద్ ఖాన్ పెట్టుకోవాలి. ఇదంతా చూస్తుంటే వీళ్ళు ఈ సినిమాలో ఫ్లాప్ సినిమా తీయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నిజంగా కూడా అలాంటి జాగ్రత్తలనే తీసుకుని కావాలని వెల్కమ్ టు ద జంగిల్ అనే బుల్షిట్ మూవీని తీసి మన మొహాన్ని విసిరి కొట్టారేమో అనిపించింది. మీకు ఓ విషయం చెప్పనా? నేను చిన్నప్పటి నుంచి టీవీలో చాలా హిందీ సినిమాలు చూశాను, కానీ ఫస్ట్ టైం నేను థియేటర్లో చూసిన హిందీ సినిమా మాత్రం 2007లో రిలీజ్ అయిన వెల్కమ్ మూవీనే. సో ఆబ్వియస్లీ ఆ మూవీని నేను కొంచెం స్పెషల్గానే గుర్తుపెట్టుకుంటాను. ఇన్ఫాక్ట్ 2015 ఆ టైంలో వెల్కమ్ బ్యాక్ అనే మూవీని తీసి అక్షయ్ కుమార్ కి బదులుగా జాన్ అబ్రహాం ని హీరోగా పెట్టడంతో ఇప్పుడు ఈ మూవీని చూసి ఈ మూవీ గానీ బాగాలేకపోతే నాకు వెల్కమ్ మూవీ మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ పోతుందేమో అని భయపడి ఆ వెల్కమ్ బ్యాక్ సినిమాని చూడకుండా అవాయిడ్ చేశాను. కట్ చేస్తే ఆఫ్టర్ 11 years అక్షయ్ కుమార్ ని హీరోగా పెట్టి కూడా వెల్కమ్ మూవీకి ఉన్న పేరుని చెడగొట్టేలా ఒక రొట్ట కామెడీ సినిమాని తీసి మళ్ళీ ఎక్కడ మనం ఇది వెల్కమ్ ఫ్రాంచైజ్ కి చెందిన సినిమా అన్న సంగతి మర్చిపోతామేమో అని సినిమాలో అక్కడక్కడ వెల్కమ్ మూవీ తాలూకు రెఫరెన్స్లు పెట్టాడని మాత్రం నేను అస్సలు క్షమించలేను. అంటే ఇప్పుడేంటి, ఈ సినిమాలో ఒక్క జోక్ కూడా నేను నవ్వించలేకపోయిందా అని అడిగితే, సినిమా మొత్తం మీద ఒక 4-5 చోట్ల నాకు నవ్వొచ్చిన మాట వాస్తవమే కావచ్చు, కానీ మిగతా సీన్లు నాకు ఇచ్చిన హెడ్డాక్తో పోల్చుకుంటే ఆ 4-5 సీన్లు ఏ మూలకొస్తాయి చెప్పండి? నిన్న మే వాపస్ ఆవుంగా లాంటి ఒక మంచి సినిమాని చూసిన ఆనందాన్ని ఈ వెల్కమ్ టు ద జంగిల్ ఇంత ఈజీగా హరించేసిందంటే ఇది ఏ రేంజ్ తలనొప్పి సినిమా అయి ఉంటుందో అన్నది మీ ఊహకే వదిలేస్తున్నా. నేనేదో బుద్ధిగట్టి తిని సినిమాని చూశాను, కానీ మీకు కూడా ఈ సినిమాని రికమెండ్ చేసి నేను మరో తప్పు చేయదలుచుకోలేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ కళాఖండాన్ని చూసి బలై ఉంటే మీకు ఎలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైందన్నది కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్.